ఏఐకేఎఫ్ అఖిల భారత రైతు సమైక్య ప్రథమ మహాసభ జరుపుకుంటున్నాం. ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం సంక్షోభానికి గురి కావడం గురించి చర్చించి తగిన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భాగస్వామి అయిన తర్వాత అనేక రంగాల్లో, ప్రధానంగా వ్యవసాయ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలని పూర్తిగా ఎత్తేసుకోవడం జరిగింది. దాని ఫలితంగా 250 నుంచి 450 రూపాయలన్నీ ఎరువులు వస్తా ఇవాళ 1400 కాడి నుంచి 1800 రూపాయల దాకా అమ్మాల్సి వస్తుంది, కొనుగోలు చేయాల్సి వస్తుంది రైతాంగం. అలాగే ఈ మధ్యకాలంలో అమెరికాకి మన వ్యవసాయ రంగానికి సంబంధించిన సరుకులు ఎగుమతి చేయడానికి అమెరికా అధ్యక్షుడు 50% పన్ను విధించిన ఫలితంగా మనం వ్యవసాయ సరుకులు అమ్మకాల్లో, ఎక్స్పోర్ట్లో సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన మిర్చి, పత్తి, ఇతర సరుకులు రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర కల్పించకపోగా అదే వ్యవసాయ సరుకుల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం, ఇతర దేశాలకు సంబంధించిన జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా కూడా వ్యవసాయ రంగానికి విపరీతమైన సబ్సిడీ ఇస్తున్నారు. ఉదాహరణకి ఒక హెక్టార్కి 1,00,000 రూపాయలు రైతు పెట్టుబడి పెడితే అమెరికాలో 60,000 రూపాయలు సబ్సిడీగా గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే ఆస్ట్రేలియా, జపాను, ఈ పారిశ్రామిక దేశాలన్నీ కూడా విపరీతంగా వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆ సరుకుల్ని చౌకగా వాళ్ళు దిగుమతి చేస్తున్నారు. దాని ఫలితంగా మన దేశంలో పండిన పంటలకి ధరలు పడిపోయే పరిస్థితి. అలాగే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు వేయటానికి వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులని మేము అమలు జరుపుతామని 2014లో మోడీ అనేక బహిరంగ సభలు చెప్పాడు. బీజేపీ యొక్క ప్రణాళికలు కూడా పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో వ్యవసాయానికి స్వామినాథన్ సిఫార్సులు అమలు జరుపుతామని మోడీ, బీజేపీ చెప్పింది. దాన్ని అమలు జరపని సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే దాని మీద సుప్రీంకోర్టు పిటిషన్కి సమాధానంగా మోడీ ప్రభుత్వం మేము స్వామినాథన్ సిఫార్సులు అమలు జరపని సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పింది. అంటే అధికారంలో రావటానికి రకరకాల అనుకూలమైన, రైతులకు అనుకూలమైన, వ్యవసాయానికి అనుకూలమైన వాగ్దానాలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా బడా పెట్టుబడిదారులతో, కార్పొరేట్ సంస్థలతో, సామ్రాజ్యవాదులతో రాజీ పడిన ఫలితంగా ఈనాడు భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది తీవ్రమైన సంక్షోభానికి గురవుతుంది. ఈ సంక్షోభం నుండి వ్యవసాయ రంగాన్ని బయటపడేయాలంటే పాలక వర్గాలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట కార్యక్రమాన్ని ఈ మహాసభలో మేము చర్చించి నిర్ణయం చేసుకుంటాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో రైతు సోదరులంతా కూడా ఈ మహాసభలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నదాతను రక్షించండి, దేశాన్ని కాపాడండి. అన్నదాతను రక్షించండి, అన్నదాతను రక్షించండి, అన్నదాతను రక్షించండి, దేశాన్ని కాపాడండి. సోదరి సోదరులారా, నవంబరు 29, 30 తేదీలలో ఏఐకేఎఫ్ ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభను గుంటూరులోని పల్లా వెంకయ్య భవన్లో లింగయ్యపాలెంలో జరుగుతుంది. ఈ ప్రథమ మహాసభలో మరి రాష్ట్రంలో ఉన్న రైతు సమస్యలు, మరి వాటి మీద పూర్తిగా మరి రైతు కొత్త కమిటీ చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా నూతనంగా ఏర్పడే కమిటీ రాష్ట్రంలో ఉన్న రైతు సమస్యల మీద మరి పోరాటాలను
మరి సమస్యల పరిష్కారం కొరకు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభ మరి అనేకమైన రాష్ట్రంలో ఉన్న రైతు సమస్యల మీద చర్చించి మరి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయడం కోసం ఈరోజు మరి విజయవాడలో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది.